మా అమ్మమ్మ నుంచి మా పెళ్ళిళ్ళైనాయి, మా పెళ్ళిళ్ళైనాయి. దానిపైన మేము బతుకుతున్నాము. ఇప్పుడు నేను నడిపేవాడి 15 సంవత్సరాలు. నేను ఆ రోజు చూస్తుంది మా అమ్మమ్మ నుంచి ఏ రోజు మాకు ఏ ప్రభుత్వం ఇబ్బంది చేయలేరు. ఇప్పుడే ఇబ్బంది చేసినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటుంది బాడుకో ప్రభుత్వం ఇది. ఎందుకు అట్లా తెలుసా మాకు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏమన్నాడు అసెంబ్లీలో, పేదవానికి వేరేది ఏదైనా షెల్టర్ చూపించి తీయమని చెప్పాడు. మళ్ళీ ఏడో చూపించాడు, ఏం చూపించలేడు. ప్రజల ప్రభుత్వం బాడుకోల ప్రభుత్వం ఇది. బాడుకోల ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అంటాడు. ఇంద్రమ్మ పేరు తీస్తాడు, ఇంకా వేస్తాడు. వాళ్ళ ప్రభుత్వం ఎవరు చేయాలి? ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం నేను పుట్టి నుంచి చూసి గరీబోని ఎప్పుడు కానీ ఇట్లా సాధించాలి. ఇంద్రమ్మ ప్రభుత్వం అని చెప్పుకుంటాను మొత్తం. ఇంద్రమ్మ ప్రభుత్వం అది వాళ్ళ పేరు ఈడు మొత్తం వాళ్ళని చెడగొట్టేస్తున్నాడు. ఇట్లా పేదోళ్ళ పుట్ట కొడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుందో బతుకుడు ఏం లేదు. ఏమన్నా దొంగతనం చేసుకోవాలి, లేకపోతే ఏమన్నా చేసుకొని బతకాలి, అంతకు మించి లేదు. మా జీవనానం ఏం పోయింది. రోజుకి 500 సంపాదించేటోళ్ళం, 500 పిల్లలు బతికేటోళ్ళం. ఇప్పుడు అన్ని లేవు. మహిళల్ని కోటీశ్వరాలు దొంగ ప్రభుత్వం అది, దొంగల ప్రభుత్వం ఇది. మళ్ళా ఇంకో 5 కేసీఆర్ ఉన్నప్పుడు గరీబోని ఎవరిని టచ్ చేయలేడు, గరీబోని దగ్గర రాలేడు. ఏ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలే. ఇప్పుడే మొత్తం ఇది మొత్తం ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటాయి. ఇది ఈ టర్మ్ కాక అంటాడు. ఉంటాడా కళలు అనుకోమన్నాను. పరిస్థితి ఉంటా బయటకు వచ్చి మాట్లాడము, ప్రజలు వచ్చి మాట్లాడమని. ఉంటే పరిస్థితి తెలంగాణ బతికే పరిస్థితి ఉందా? చచ్చిపోతారు అందరు చచ్చిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతుంది పరిస్థితి. అడగండి, అప్పుడు చెప్తాం. అప్పుడు మాది ఏందో మేము చూపిస్తాం. అప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయ్యి అదే ఇప్పుడు ఇన్ని రోజులు మేము వాళ్ళకి సపోర్ట్ చేసాము. ఇప్పుడు ఎట్లా ఉంది మార్పు? బాడుకోల ప్రభుత్వం ఏం మార్పు చేసినాడు? గరీబోని కొట్టుడా, గరీబోని బొందమే కొట్టుడా ఇది, గరీబోని బొందమే కొట్టుడా ఇది. ఎట్లా బతకాలి? ఇప్పుడు ఏం చూసుకొని బతకాలి మేము? ఎందుకే మరి గరీబోల మీద పడుతుండే? ఎందుకు ఏమో ఆయనకి ఏముందో, ఏం చేయదో, ఏం సంగతో తెలియదు. ఇన్ని రోజుల నుంచి నేను పుట్టిన నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఇక్కడ రోడ్డు జామ్ కాలే. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము క్లియర్ చేసుకుంటాం. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు ఇది? స్టేజ్ల మీద నరుకుతా ఉంటాడు. వేస్ట్ ప్రభుత్వం ఇది. అంత వేస్ట్ ప్రభుత్వం ఏది లేదు మాకు తెలుసా. మాకు ఇప్పుడైతే మాకు జీవనాధారం లేదు. ఇప్పుడు ఆ ఛాయ్ అమ్ముకొని బతుకుతాం మేము. పొట్ట చేతిని పట్టుకొని ఎక్కడ ఛాయ్ ఎట్లా కనిపిస్తుంది? ఛాయ్ అమ్ముకొని బతుకుతాం. మబ్బులు 5 గంటలకు వచ్చి షాప్లో పెట్టుకుంటాము. రాత్రి 8-9 గంటలకు బతుకుతాము. మా షాప్లో లేకుండా అయిపోయింది మాది ఇట్లా.